హలో, నేను మిస్ యశ్రావు. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యి 50 రోజులు గడుస్తుంది. ఇప్పటి వరకు ఏం చేశారు అనే దాని మీద రివ్యూ జరుగుతుంది. అలాంటి సందర్భంలో లోకేష్ ఒక చుక్కానిలాగా కనిపిస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీకి, అలాగే ప్రభుత్వానికి కూడా. లోకేష్ ఇటీవల కాలంలో స్పందించినటువంటి తీరు, ఆయన రియాక్షన్ చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీలో తెలుగు తమ్ముళ్ళు మాత్రం ఆయన న్యాయం చేయగలరు, ఆయన మాత్రమే రాజకీయాల్లో న్యాయం చేయగలరు అనేటువంటి అభిప్రాయంతో ఉన్నారు. అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత రెండోసారి లోకేష్ ఏం చేయబోతున్నారు, ఏం చేశారు అనే దాని మీద రివ్యూ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. లోకేష్ 2.0 అంటే గత ప్రభుత్వంలో ఆయన మంత్రిగా చేశారు. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఏర్పడిన ప్రభుత్వంలో 2014 నుంచి 2019 వరకు కూడా. మళ్ళీ ఇప్పుడు రెండోసారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన క్యాబినెట్లో ఉన్నారు. సో ఆయన ఏం చేస్తున్నారు, ఎలా రియాక్ట్ అవుతూ ఉన్నారు, పార్టీని ప్రత్యేకించి బలోపేతం చేయడానికి ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏంటి, ఆయన పార్టీ మీద పట్టు సాధించగలిగారా, వీటన్నిటి మీద విశ్లేషణ చేసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. సో లోకేష్ యువగళం పాదయాత్ర ద్వారా ప్రజలకు దగ్గర అయ్యాడు. అప్పటి వరకు లోకేష్ ప్రజలకు దగ్గర కాలేదు అని అభిప్రాయం కొంతమందిలో ఉండేది. అలాగే కొంతమంది సీనియర్స్ కూడా ఆయన నాయకత్వం మీద కొన్ని అనుమానాలు, అపోహలు ఉండేవి. అలాంటి వాటినన్నింటినీ కూడా చెరిపేస్తూ యువగళం పాదయాత్ర చేయడం ద్వారా పార్టీకి, అలాగే పార్టీ క్యాడర్కు ఒక నమ్మకాన్ని, ఒక విశ్వాసాన్ని కల్పించేటువంటి ప్రయత్నం చేసి సఫలీకృతం అయ్యారు లోకేష్. ప్రజలకు మరింత చేరువైనటువంటి లోకేష్ కొన్ని సాంకేతిక పరమైనటువంటి అంశాలను తీసుకొని సమస్యలను పరిష్కరించేటువంటి దిశగా వెళ్తూ ఉన్నారు. వాట్సాప్ మెసేజెస్, సోషల్ మీడియా పోస్టుల పైన ఇమీడియట్ యాక్షన్ కూడా తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్కు బాగా కనెక్ట్ అయ్యారు. చంద్రబాబు నాయుడు ఇప్పుడున్నటువంటి జనరేషన్కి కొంత దూరంగా ఉన్నారు అనేటువంటి అభిప్రాయం ఉండేది. 2019 ఎన్నికల సందర్భంగా ఆ గ్యాప్ కనిపించింది. దాన్ని సంపూర్ణం చేశారు లోకేష్. యువగళం పాదయాత్ర చేయడం దగ్గర నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, ఆయన ఇంటరాక్షన్స్ కానీ ఇప్పుడున్నటువంటి జనరేషన్కి బాగా కనెక్ట్ అయ్యారు అనేటువంటి అభిప్రాయం చాలా బలంగా ఉంది. సో బాధితుల సమస్యల పరిష్కారానికి తక్షణం చర్యలు తీసుకుంటారు. ఆయన ఒక వాట్సాప్ మెసేజ్ పెడితే చాలు తక్షణం స్పందిస్తారు అనేటువంటి అభిప్రాయం చాలా బలంగా ఉంది లోకేష్ మీద. తెలుగు తమ్ముళ్లకు ఆయన మీద ఉన్నటువంటి అపారమైన నమ్మకం కూడా అదే. అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా ఎప్పుడు మెసేజ్ పెట్టినా లోకేష్ స్పందిస్తారు అనేటువంటి ఒక విశ్వాసం, ఒక భరోసా వాళ్ళలో కనిపిస్తూ ఉంది. దానికి ఆయన చేసినటువంటి కృషి కనిపిస్తూ ఉంటుంది. ఒక వాట్సాప్ మెసేజ్తో ఐఐటీల్లో సీట్లు వచ్చిన 25 మందికి రిలీఫ్ లభించింది. ఇటీవల కాలంలో ఐఐటీల్లో సీట్లు వచ్చినటువంటి 25 మందికి రిలీఫ్ కలిగించేలా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ప్రశంసలు పొందుతుంది. అలాగే కువైట్లో దుర్భర పరిస్థితుల్లో ఉన్న కార్మికుని రాష్ట్రానికి రప్పించాడు లోకేష్. వాస్తవంగా కువైట్కి వెళ్ళినటువంటి అనేక మంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈ మధ్య కాలంలో అక్కడ వెళ్ళి దుర్భర పరిస్థితుల్లో ఉన్నటువంటి ఒక కార్మికుడు ఎట్టకేలకు లోకేష్ నంబర్ తీసుకొని ఆయనకి మెసేజ్ చేయడం జరిగింది. వెంటనే లోకేష్ రెస్పాండ్ అయ్యి ఆ కార్మికుడిని కువైట్ నుంచి క్షేమంగా రాష్ట్రానికి తీసుకురాగలిగాడు లోకేష్. ఆర్టీసీ బస్ కోసం విద్యార్థులు ఈమెయిల్ పైన వెంటనే స్పందించినట్టు లోకేష్. ఆర్టీసీ బస్ కోసం విద్యార్థులు అనేక చోట్ల ఇబ్బందులు పడుతూ ఉంటారు. సహజంగా మనం చూస్తూనే ఉంటాం. గ్రామీణ ప్రాంతాల్లో కనెక్టివిటీ తక్కువగా ఉంటుంది. అలాంటి విద్యార్థులు కొంతమంది లోకేష్కి సోషల్ మీడియా ద్వారా కనెక్ట్ అయ్యారు, ఈమెయిల్ ద్వారా కనెక్ట్ అయ్యారు. వెంటనే ఆయన స్పందించి ఆ విద్యార్థులకు ఆర్టీసీ బస్ సౌకర్యం కల్పించేలా వెంటనే చర్యలు తీసుకున్నారు. కర్నూలు జిల్లా ఆదోని డిపో నుంచి మర్లమడి గ్రామానికి బస్ సర్వీస్ని ఇమీడియట్గా ప్రారంభం అయ్యేలా లోకేష్ రియాక్ట్ అయ్యారు. గతంలో ఎప్పుడు కూడా ఏ లీడర్ కూడా ఇంత సత్వరం సమస్యల పరిష్కారం చేసినటువంటి దాఖలాలు లేవు. కానీ లోకేష్ మాత్రం ప్రజా దర్బార్ నిర్వహిస్తూనే సోషల్ మీడియాలో ఇప్పుడున్నటువంటి జనరేషన్కి కనెక్ట్ అవుతూ సమస్యలను పరిష్కరించడం అనేది ఆయనలో ఉన్నటువంటి నూతన నాయకుడికి ఒక నిదర్శనంగా కనిపిస్తోంది. సో మానవ వనరుల శాఖ మంత్రిగా పాఠశాల విద్యార్థులకు మెరుగైనటువంటి వసతులు కల్పించడం కోసం
ఆయన చేసినటువంటి కృషి ప్రశంసలను అందుకుంటుంది, అభినందనలు అందుకుంటుంది. సో రాష్ట్రంలో ఐటీ అభివృద్ధి కోసం నిరంతర శ్రమ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడానికి ఆయన చేసినటువంటి ప్రయత్నం చాలా బలంగా ఉంది. 2014 నుంచి 2019 వరకు ఉన్నటువంటి ప్రభుత్వంలో కూడా ఆయన ఐటీ ప్రమోషన్ కోసం చేసినటువంటి ప్రయత్నాలు కొంతవరకు ఫలించాయి. ఇప్పుడు పూర్తి స్థాయిలో ఆయన అనుకున్నటువంటి కంపెనీలని ఆయన విజన్ ప్రకారం తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. సో ఐటీకి ఒక హబ్గా ఆంధ్రప్రదేశ్ని మార్చాలి అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ నిరంతరం దాని గురించి ఆలోచిస్తూ దాన్ని సాకారం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు లోకేష్. కర్ణాటకలో స్థానికులకి ఉద్యోగాల బిల్లు ప్రతిపాదించిన వెంటనే ఏపీకి రావాలని ఐటీ కంపెనీలకు ప్రతిపాదన. ప్రస్తుతం మనం గ్లోబల్ ఇండస్ట్రీలో ఉన్నాం. సో గ్లోబల్గా ఎలాంటి పరిణామాలు జరుగుతూ ఉన్నాయి, వాటిని తమకు అనుకూలంగా మలుచుకోవడం ఎలా అనే దాని మీద లోకేష్ ఎప్పటికప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. అందుకే పక్క రాష్ట్రం కర్ణాటకలో తీసుకున్నటువంటి ఒక విధానపరమైనటువంటి నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్కి అనుకూలంగా మలుచుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కర్ణాటక ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల ప్రకారం ప్రైవేటు సంస్థల్లో రిజర్వేషన్లు ఇవ్వాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏ ప్రైవేటు సంస్థకు కూడా రిజర్వేషన్లు కల్పించడానికి ఇష్టపడలేదు, అసంతృప్తిగా ఉన్నాయి. అందుకే అక్కడి నుంచి ఇండస్ట్రీస్ తరలి వెళ్ళడానికి సిద్ధమవుతున్నటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్కి ఆ ఇండస్ట్రీస్ రావాలి అనేటువంటి ఒక ఆహ్వానాన్ని పంపిస్తూ లోకేష్ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఐటీ కంపెనీలని ఆంధ్రప్రదేశ్కు తీసుకువచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకవేళ కర్ణాటకలో కనుక స్ట్రిక్ట్గా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే రిజర్వేషన్లు అమలు చేయాలి ప్రైవేట్ సంస్థల్లో అని ఖచ్చితంగా అక్కడ ప్రైవేట్ సంస్థలు తరలి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకునేటువంటి ప్రయత్నం లోకేష్ చేయడానికి ముందు వరుసలో ఉన్నారని చెప్పి చెప్పుకోవచ్చు. ఇంకా మంగళగిరిలో భారీ మెజారిటీతో గెలిచిన తర్వాత వారం వారం ప్రజా దర్బార్ నిర్వహిస్తూ ఉన్నారు. ఆయన ఓపికగా ఎంతమంది వచ్చినప్పటికీ కూడా ప్రజలతోటి కలుస్తూ మమేకం అవుతూ గెలిచిన తర్వాత కూడా ప్రజలతోటి కలిసి ఉంటూ ఉన్నారు. ఆయన ప్రజా దర్బార్ని ప్రతిరోజు నిర్వహిస్తూ సమస్యలు తెలుసుకుంటూ ఆయన సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. స్వయంగా ప్రజల నుంచి వినతి పత్రాలను తీసుకుంటున్నారు లోకేష్. తీసుకుంటూ వాటి సమస్యలను తక్షణ పరిష్కారం చేస్తూ ఉన్నారు, లేదా టైం బట్టే వాటిని ఆయన ఫాలో చేస్తూ ఉన్నారు. సో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన 50 రోజుల్లోనే అనేక సమస్యలకు లోకేష్ పరిష్కారం చూపాడు. మంగళగిరిని తన సొంత నియోజకవర్గంగా పదిలం చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఏ విధంగా అయితే కుప్పంని తిరుగులేనటువంటి తెలుగుదేశం పార్టీ అడ్డగా మార్చేశారో అంతకంటే బలంగా మంగళగిరిని మార్చేటువంటి ప్రయత్నం కూడా లోకేష్ చేస్తున్నారు. కేవలం మంగళగిరికి మాత్రమే పరిమితం కాలేదు లోకేష్. ఆయన సోషల్ మీడియా వేదికగా ఇప్పుడున్నటువంటి జనరేషన్కు ఏ సమస్యలు ఉన్నా వెంటనే ఆయన స్పందిస్తూ తక్షణం పరిష్కరిస్తున్నారు సమస్యల్ని. అంతేకాకుండా వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి అనేది కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. గ్లోబల్గా ఉండేటువంటి సిచ్యువేషన్స్ని అవగాహన చేసుకొని MBA ISBలో చేసినటువంటి వాళ్ళని కూడా కాంటాక్ట్ అయ్యి ఆంధ్రప్రదేశ్కి ఇండస్ట్రీస్ని తీసుకురావడానికి టాప్ 200 కంపెనీస్ ఏమున్నాయి వరల్డ్ వైడ్, వాటిని కాంటాక్ట్ అవుతూ ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఫలితంగా రాబోయేటువంటి రోజుల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి లోకేష్ ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా 20 లక్షల ఉద్యోగాలు వచ్చేలా ఆయన రోడ్ మ్యాప్ని తయారు చేశారు. ఆ మేరకు ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ఇండస్ట్రీస్ని రప్పించడం కానీ, ఐటీకి హబ్గా ఆంధ్రప్రదేశ్ని మార్చడానికి కానీ లోకేష్ చేస్తున్నటువంటి ప్రయత్నంతో పాటు మానవీయ కోణంలో లోకేష్ ప్రజలతోటి మమేకం అవుతున్నటువంటి తీరు కానీ, లేదా వాళ్ళ సమస్యలను పరిష్కరించేటువంటి విషయంలో కానీ చంద్రబాబు నాయుడికి భిన్నంగా కనిపిస్తున్నారు అనేటువంటి ఒక అభిప్రాయం తెలుగుదేశం పార్టీలో బాగా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు లోకేష్ వైపు అందరూ చూస్తూ ఉన్నారు. లోకేష్ తీసుకునేటువంటి నిర్ణయాల మీద తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉందని చెప్పి సీనియర్స్తో సహా భావిస్తున్నటువంటి తరుణంలో లోకేష్ 2.0 ఈ 50 రోజుల్లో సక్సెస్ దిశగా వెళ్తుందని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది. సో ఈ 50 రోజుల్లో లోకేష్ వ్యవహరించినటువంటి తీరు కానీ, లేదా లోకేష్ పరిష్కరించినటువంటి సమస్యలు, దివ్యాంగుల సమస్యలు కానీ, లేదా IIT స్టూడెంట్స్కి సంబంధించిన సమస్యలు కానీ, లేదా గల్ఫ్
బాధితుల విషయంలో ఆయన స్పందించినటువంటి తీరు కానీ ఇవన్నిటిని చూసిన తర్వాత లోకేష్ మారినటువంటి రాజకీయ నాయకుడిగా, తెలుగుదేశం పార్టీ భవిష్యత్ నాయకుడిగా ఆయన ప్రజల్లో నిలిచిపోతారు అనేటువంటి అభిప్రాయం ఉందా, లేదా లోకేష్ మార్చుకోవాల్సిన అంశాలు ఇంకేమైనా ఉన్నాయనేది ట్రోల్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు.